హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఇది 22 మార్చ్ అనమాట. అంటే ఇవాళ మా హస్బెండ్ బర్త్డే. సో బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి ఆర్డర్ చేశారు. నిన్న నైటే చెప్పారనమాట. అంటే ఇవాళ సాటర్డే, సండే అదే అయితే కనుక బయటికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఇంకా సాటర్డే కదా, సో అందుకని ఇంకా బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అదంతా క్యాన్సిల్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే బయట నుంచి ఆర్డర్ చేస్తానని నిన్నే చెప్పారు. బర్త్డే ట్రీట్ అనమాట మాకు బ్రేక్ఫాస్ట్. సో ఈ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బాబాయ్ హోటల్ నుంచి ఆర్డర్ చేశారు. బాబాయ్ హోటల్ బ్రేక్ఫాస్ట్ అంటే మన ఆంధ్ర స్టైల్ బ్రేక్ఫాస్ట్, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంక ఈ మైసూర్ బోండాలు అయితే ఇక్కడ అంతగా దొరకవు, బాబాయ్ హోటల్లోనే దొరుకుతాయి అనమాట. సో ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు మేము అక్కడి నుంచి ఆర్డర్ చేసుకుంటాము. ఎస్పెషల్లీ చట్నీస్ ఉంటాయి కదా, ఎంత టేస్టీగా ఉంటాయో. అల్లం చట్నీ అయితే అసలు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చెప్తుంటే నాకు ఇప్పుడు మళ్ళీ నోరు ఊరిపోతుంది అల్లం చట్నీ చూస్తుంటేనే, అంత బాగుంటుంది చట్నీ అయితే. ఇంక ఇడ్లీ మీద అయితే గీ వేసి తర్వాత కారం పొడి వేసి ఇచ్చారు. చాలా టేస్టీగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట. గీ కారం ఇడ్లీ చాలా బాగుంది. తర్వాత పూరి ఒకటి ఆర్డర్ చేశారు. పూరి కుర్మా కూడా బాగుంది. సాంబార్ ఒకటే అంత టేస్టీగా లేదు, కానీ చట్నీలు అయితే సూపర్ ఉన్నాయన్నమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. నలుగురం కూడా హెడ్ బాత్ చేసేసాము టెంపుల్కి వెళ్దామని చెప్పేసి. ఈ లోపల మా హస్బెండ్ ఏమో మీటింగ్లో కూర్చున్నారు. సో ఇంకా మీటింగ్ అయ్యేసరికి చాలా టైం పట్టేసి అలా ఉంది. సో ఇంకా టెంపుల్కి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే క్యాన్సిల్ చేసేసుకున్నాము. ఇంకా వీళ్ళైతే వాళ్ళ డాడీ కోసం గ్రీటింగ్ కార్డు తయారు చేయడంలో బిజీగా ఉన్నారు. మీటింగ్ అయ్యేసరికి 11:30 అలా అయిపోయింది. ఇంకా టైంలో వెళ్ళినా కానీ పంతులు గారు ఉండరు. సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళట్లేదు. వీళ్ళైతే వాళ్ళ డాడీని తీసుకుని బయటకు వెళ్తున్నారనమాట. సో వీళ్ళే తీసుకుని వెళ్తున్నారు వాళ్ళ డాడీని, ఏదో కొనిపించుకోవడానికి అని చెప్పేసి. ఇంకా వాళ్ళ డాడీకి అయితే బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకోవడం, కొత్త బట్టలు వేసుకోవడం అదేమీ ఇష్టం ఉండదంతా. కానీ వీళ్ళైతే వాళ్ళ డాడీని బయటకు తీసుకుని వెళ్ళి కేక్ అదే ఆర్డర్ చేయించి వచ్చారనమాట. వస్తూ వస్తూ హైపర్ మార్ట్కి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అన్నీ కొనుక్కుని తెచ్చుకున్నారు. వాళ్ళకి కావాల్సిన అన్నీ కొనుక్కుని తెచ్చుకున్నారు, వాళ్ళ డాడీ కోసం కాదు. సో ఐస్ క్రీము, ఇంకా చాకోస్, చాక్లెట్స్, వాటితో పాటు కొన్ని మ్యాంగోస్ కూడా తీసుకొచ్చారనమాట. కేక్ ఆర్డర్ చేసి వచ్చారనమాట. ఎగ్లెస్ ఇవాళ సాటర్డే కాబట్టి. సో కేకు ఈవినింగ్ డెలివరీ ఇస్తారు. ఈ లోపల వీళ్ళు హైపర్ మార్ట్కి వెళ్ళి ఇవన్నీ కొనుక్కుని తెచ్చుకున్నారనమాట. అదేంటంటే పెన్సిల్ పెన్స్ ఉంటాయి కదా, సో అది మా ఇష్యూ ఎప్పటి నుంచో అడుగుతుంది. సో ఇప్పుడైతే ఇంకా కొనుక్కొని తెచ్చుకుంది. ఇంకా వాటితో పాటు లిమ్కా ఫాంటా టిన్స్ ఉన్నాయి కదా, మొత్తం 6 తెచ్చుకున్నారు. సో ముగ్గురికి 2 చొప్పున తెచ్చుకున్నారంట. మా చిన్నోడు అవే డివైడ్ చేసేస్తున్నాడు అనమాట, పనిచేస్తున్నాడు మా చిన్నోడు ఎవరికి ఏదని చెప్పేసి. ఇంకా మామిడికాయలు తెచ్చారని చెప్పాను కదా, బంగారుపిల్లి మామిడికాయలు తెచ్చారు. బాగున్నాయి, స్మెల్ అయితే చాలా బాగున్నది. కట్ చేస్తే కానీ తెలియదు అనమాట అవి స్వీట్గా ఉంటాయో పుల్లగా ఉంటాయని చెప్పేసి. ఇంకా వాటితో పాటు రసాలకాయలు కూడా తెచ్చారనమాట, ఒక 4. సో ఇవి కూడా స్మెల్ బాగున్నాయి. ఇంకా వాటితో పాటు కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు కూడా తీసుకుని వచ్చారు. ఇంకా మా చిన్నోడు పాప్కార్న్ తెచ్చుకున్నాడు మళ్ళీ కూడాని. లంచ్కి అయితే అత్తేసరు పచ్చిపులుసు చేశాను. ఇంకా నెయ్యి వేడి చేస్తున్నాను అనమాట. పులిహోర ఏదైనా చేద్దామనుకున్నాను, కానీ మా హస్బెండ్ ఏమో అత్తేసరు చేయమని అడిగారు. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయి ఇంట్లో. సో వంకాయ వేసేసి మంచిగా పచ్చిపులుసు కూడా చేసాను. ఇంకా లంచ్ అంతా అయిపోయిన తర్వాత ఇందాక బయటకు వెళ్ళే ముందు వీళ్ళ కలరింగ్ అది చేశారు కదా, సో అవి ఎన్వలప్లు అనమాట. ఇప్పుడు లోపల గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేస్తున్నారు. ఇంకా మా చిన్నోడు అయితే రాసేస్తున్నాడు అనమాట, వాళ్ళ డాడీ కోసం పేరాలు రాసేస్తున్నాడు. ఇంకా వాళ్ళ అక్క అయితే స్పెల్ అవుట్ చేస్తుంది. ఇంకా మంచిగా మా చిన్నోడైతే రాసేసాడు. ఇంకా లోపల విచిత్రమైన డిజైన్స్ ఏవేవో వేశాడు. అవేంటో మీకు కూడా చూపిస్తాను. మీకు అర్థమైతే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. సో అవేంటి అని అడిగిన పాపానికి నాకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేసాడనమాట. మోన్స్టార్ అని చెప్పి ఏవేవో వేసేసాడు. ఇంకా ఈ పక్కన హ్యాండ్ ఉంది కదా, ఇది చూడగానే నాకు అవెంజర్స్లో థానోస్ ఉంటాడు కదా, చిటికేస్తాడు. సో అదే గుర్తొచ్చిందనమాట. సేమ్ హ్యాండ్ అలానే ఉంటుంది. ఇంకా అదే గుర్తొచ్చింది. ఇంకా ముందున్న మాన్స్టర్ని అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంకా ఈ హ్యాండ్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏదైనా డ్రాయింగ్ వేస్తాడు కానీ వేసినట్టే వదిలేడు, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా బాగా ఇస్తాడు. ఇంకా ఐషు కూడా ఇంకా వేసుకుంటుంది. ఈ లోపల ఏమంటే వర్షం స్టార్ట్ అయింది సడన్గాని, మబ్బేసింది అనమాట లైట్గా. సో వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఎన్ని పిజియన్స్ ఉన్నాయో చూడండి. నెట్ ఉన్నా కానీ పిజియన్స్ అయితే వాటి మీద నుంచుని మొత్తం చిరాగ్గా చేసేస్తున్నాయి బాల్కనీస్. సో అస్తమాను క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈవినింగ్ అయ్యింది. ఇప్పుడేమో కేక్ ఆర్డర్ చేశారు కదా, సో కేక్ వచ్చిందనమాట. కేక్తో పాటు పేస్ట్రీస్ కూడా ఆర్డర్ చేశారు మా ఇష్యూ ఫ్రెండ్స్కి, ఇంకా సెక్యూరిటీ అంకుల్ ఉంటారు కదా వాళ్ళకి, ఇంకా మా చిన్నోడి ఫ్రెండ్స్కి. సో వాళ్ళ కోసం అయితే కేక్ ఆర్డర్ చేశారు, పేస్ట్రీస్ ఆర్డర్ చేశారు. ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మ్యాంగో కట్ చేస్తున్నాను. చూడ్డానికైతే చాలా బాగున్నాయి, స్మెల్ కూడా బాగుంది. సో కట్ చేసిన తర్వాత టేస్ట్ చూస్తే కానీ తెలియదు అనమాట అవి తియ్యగా ఉన్నాయా పుల్లగా ఉన్నాయా అని చెప్పేసి. సో కట్ చేసి ఐషుకి, వాళ్ళ డాడీకి, మా చిన్నోడికి ముగ్గురికి ఇచ్చానమాట. మా ఐషు ఎక్స్ప్రెషన్స్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది అనమాట మామిడికాయ తీయగా లేదని చెప్పేసి. అసలు యాక్చువల్గా మా ఐషు అంత ఇష్టంగా ఏం తిందు మామిడికాయ, ఎప్పుడైనా స్వీట్గా ఉంటే తప్ప, పుల్లగా ఉంటే అస్సలు తిందనమాట. నేను మా ఐషు పులుపు అస్సలు తినలేము. మా చిన్నోడైతే
పులుపు తింటాడు. సో మా చిన్నోడికైతే అంత పుల్లగా ఏం లేదు, నచ్చిందనమాట. ఇంకా బటర్ మిల్క్ కలుపుతాను కదా, బటర్ మిల్క్లో కూడా నిమ్మకాయ పిండితే తాగుతాడనమాట మా చిన్నోడు. నేనైతే అస్సలు తాగలేను, కానీ పులుపు మా చిన్నోడు వాళ్ళ డాడీ ఇద్దరు కూడా తింటారు. ఇంకా రసాలకాయలు కూడా తెచ్చారని చెప్పాను కదా, సో అది నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. రసాలకాయలు అయితే చాలా తీయగా ఉన్నాయి, టేస్ట్ బాగున్నాయి. ఇంకా సడన్గా అయితే ఫుల్గా గాలేయడం స్టార్ట్ అయ్యింది. ఇంకా 1 మినిట్కే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. చాలా గట్టిగా పడింది వర్షం. రీసెంట్ టైంలో ఇంత గట్టిగా పడలేదు అసలు, అంత గట్టిగా పడింది వర్షం. ఇంకా చాలా చోట్లయితే వడగళ్ళ వాన పడింది. ఇంకా రోడ్స్ అవన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అంట, అంత గట్టిగా పడింది వర్షం. సో నైట్ డిన్నర్ కోసం పొటాటో కర్రీ చేస్తున్నాను. ఇంకా చపాతీ పిండి కలిపి పెట్టాను. సో ఇవాళ నైట్కి చపాతీ పొటాటో కర్రీ. పిల్లలిద్దరూ ఆడుకోవడానికి వెళ్ళి వచ్చేసారు. ఇంకా ఫుల్గా ఆకలేస్తుంది వాళ్ళకి. సో ఫస్ట్ అయితే కేక్ కట్ చేయకుండా ఇంకా డిన్నర్ చేసేసారనమాట. సో ఇప్పుడు నేను చేస్తున్నాను, పిల్లలిద్దరికి పెట్టేసిన తర్వాత ఆయన కూడా చేసేసారు. డిన్నర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేస్తున్నారు కేక్ని. ఈవినింగే వచ్చేసింది కదా కేకు, ఇప్పటిదాకా కేక్ కట్ చేయకుండా ఆగాడు మా చిన్నోడు. చాలా గ్రేట్ అనమాట ఇవాళ. సో ఇంకా పేస్ట్రీస్ కూడా ఆర్డర్ పెట్టారు కదా, మా ఇష్యూ ఫ్రెండ్స్కి ఇచ్చేసి వచ్చేసింది. ఇంకా మా చిన్నోడు ఫ్రెండ్స్ కూడా ఇచ్చేసి వచ్చేసారు. సెక్యూరిటీ అంకుల్ వాళ్ళకి కూడా ఇచ్చేసి వచ్చేసారు ఈవినింగే. ఎందుకంటే నైటే కట్ చేస్తాం కేక్ అని మాకు తెలుసు. సో ఇంకా వాళ్ళకి ఈవినింగే ఇచ్చేసారనమాట. ఇప్పుడైతే కేక్ కట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు మార్నింగ్ అంతా కష్టపడి తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్స్ కూడా పట్టుకుని వచ్చారు, వెనకాల దాస్తున్నారనమాట వాళ్ళ డాడీ చూడకుండా అని. కేక్ కట్ చేసేలోపు పైన విప్పింగ్ క్రీమ్ ఉంటుంది కదా, సో దాన్ని ఎన్నిసార్లు నాకుతాడో మా చిన్నోడు. సో మీ ఫ్యామిలీలో ఎవరైనా అలా ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మా చిన్నోడు తయారు చేసిన గ్రీటింగ్ కార్డ్ అనమాట. ఇంకా ఇది ఎన్వలాప్ మీద అయితే ఒక హౌస్ వేసాడు, సన్ వేసాడు. ఇంకా మా నలుగురిని కూడా వేసాడు, కిందన కొన్ని మొక్కలు కూడా వేసాడనమాట. ఇది వచ్చేసి మా ఆయుష్ రెడీ చేసిన గ్రీటింగ్ కార్డ్. ఇది వచ్చేసి ఎన్వలాప్, ఇది లోపల గ్రీటింగ్ కార్డ్ అనమాట. సో ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడితో అయితే వీడియో ఎండ్ అయిపోతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.